హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ వైబ్ విత్ సందీప్. ఈరోజు అయితే మా బాబాయ్ కొడుకుది అయితే ఫంక్షన్ అయితే చేస్తున్నారండి. హల్దీ ఉపనయనం చేయటానికి అయితే మీకైతే చూపిస్తారు చూడండి. పొద్దున్నే 4:30-5కే లేసామండి. లేచి పూలు తేటానికి అయితే చిలకలూరుపేటకి అయితే వెళ్తున్నామండి. నైట్ పనుకునేసరికి 3 అయిందండి. కూరగాయలకి వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, అట్లాగే వెళ్తున్నామండి. వాళ్ళు లేట్ అయిపోయిందని అంటే చిలకలూరుపేట అయితే వెళ్తున్నామండి పూలు తేటానికి. అక్కడ డెకరేషన్ ఎట్లా చేస్తారో ఏందో మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయండి నా ఛానల్లో. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పూలు తెచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. ఓకే బాయ్. మేము వచ్చేసిన తర్వాత వేరే పనిలో పడ్డామండి. ఇక్కడ డెకరేషన్ వీడియో అయితే తీయలేదు, వాళ్ళు అయితే చేసేసారండి. వచ్చేసింది. ఫైనల్లీ లాస్ట్ డెకరేషన్ అయితే ఇదే అండి. సూపర్ చేశారండి. ఇది వేమవరం అండి, ఆ ఊర్లోనే ఉన్నారండి డెకరేషన్ వాళ్ళు. చూడండి ఎంత బాగా చేశారో. అట్లాగే లోపలైతే నలుగైతే పెడుతున్నారండి వాడికి. చూడండి మేళం అదంతా ఉంది. ఇప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారు. చూడండి ఎంతమంది వచ్చారో. ఫొటోస్ అయితే దిగుతున్నారండి. దీని తర్వాత మేమందరం నీళ్ళు పోసుకున్నాం, ఒకరి పైన ఒకరు. ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో. అట్లాగే సౌండ్ బాక్సులు కూడా తెచ్చుకున్నాము పాటలు వినడానికి. సూపర్ అయితే ఉందండి. అట్లాగే ఇది హల్దీ రోజు నైట్ అండి. తర్వాత రోజే అండి ఉపనయనం. ఇక్కడైతే కూరగాయలు వంట వాళ్ళు వచ్చారు, వంట అయితే చేస్తున్నారండి. మేమైతే తర్వాత వీడియో అయితే మొదలు పెడతాం. ఓకే అండి, బాయ్.